హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్నటువంటి వాళ్ళ కోసము, అలాగే నేర్చుకుని కొంచెం వచ్చిన వాళ్ళ కోసము మనకి కస్టమర్ కొలత బ్లౌజ్ ఇచ్చి కొన్ని మార్పులు చెప్తూ ఉంటారు కదా. అంటే కొలత జాకెట్ కన్నా పొడవు పెంచమనడము, లూజ్ పెంచమనడము, ఇలా చిన్న చేంజెస్ చెప్తూ ఉంటారు. మార్చి కుట్టండి అని అలా చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి, మార్పులు చేసినప్పుడు ఎలా మెజర్మెంట్స్ చేసుకోవాలి, అలాగే ఎలా కుట్టాలి అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఒకే వీడియోలో మీకు వివరంగా స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి. ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వారి కోసము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఫస్ట్ మనము కొలతలు ఎలా తీసుకోవాలో చూస్తున్నామండి. ఆది బ్లౌజు బ్యాక్ పార్ట్ని ఇలా పై వైపు ఉండేలాగా పెట్టుకుని నడుముని ఇలా స్ట్రైట్గా పట్టుకుంటే మీకు పైన షోల్డర్స్ అనేవి స్ట్రైట్గా వస్తాయి. ఈ విధంగా నీట్గా కొలత బ్లౌజ్ని ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఒక్కవైపున చంక భాగం దగ్గర నుంచి రెండో వైపు చంక భాగం వరకు లూజ్ ఎంత ఉన్నది చూసుకోండి. ఎగ్జాక్ట్గా ఎంత ఉందో చూసుకోండి. నడుము లూజ్తో మనకి పని లేదండి, చెస్ట్ లూజ్ ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది. నా కటింగ్ అంతా కూడా చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుంటూనే ఉంటుంది. చూడండి, ఇలాగా క్లాత్ని నీట్గా పట్టుకుని చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక 18 ఇంచెస్ వరకు చెస్ట్ లూజ్, ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే ఉందండి. ఫ్రంట్ పార్ట్ కూడా 18 ఉంటుంది. ఈ బ్లౌజ్ కన్నా కూడా కస్టమర్ మనకి లూజ్ అయితే పెట్టమన్నారు. అది కూడా ఎలా ఎక్కువ యాడ్ చేసుకోవాలనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడైతే మనం కొలత బ్లౌజ్ ప్రకారం చెస్ట్ లూజ్ చూసాం కదా. ఇప్పుడు బ్లౌజ్ పొడవు చూడడం కోసం షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ పొడవు చూసుకుంటున్నాము. బ్యాక్ పార్ట్ ఒక్కటి చూసుకుంటే సరిపోతుందండి, ఫ్రంట్ పార్ట్ పొడవు ఇప్పుడు చూడాల్సిన పని లేదు. ఇలా చూడండి, ఈ కింది వైపున కొంచెం ఇలా టైట్గా పట్టుకుంటే తెలిసిపోతుంది. 13.5 ఇంచులు ఉందండి, 13.5 ఇంచెస్ బ్లౌజ్ యొక్క లెంత్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ని బట్టి మనము క్లాత్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూస్తున్నాము. ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ని ఒక్క ఫోల్డ్ చేయండి ఇలాగా. ఓకే, ఒక్క ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ యొక్క ఫోల్డింగ్ అనేది మన వైపుకే ఉండేలాగా పెట్టుకోవాలి. ఫస్ట్ క్లాత్కి కింది వైపున ఇక్కడ చివరన వచ్చేసరికి, అంటే మీకు కుడి చేతి వైపున అనమాట, ఈ క్రాస్ లేకుండా ఒక స్ట్రైట్ లైన్ లాగా డ్రా చేసుకుని క్రాస్ని కట్ చేసేయండి. స్ట్రైట్గా ఉంటే కట్ చేయాల్సిన పని లేదు, క్రాస్గా ఉండి హెచ్చుతగ్గులు అలా అనిపిస్తేనే నీట్గా కట్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ పొడవు మళ్ళీ మీకు ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్లో కొలవాలి ఇలాగా. ఓకే, ఇది వచ్చేసి 13.5 ఇంచులు ఉంది. కస్టమర్ మనకి ఈ బ్లౌజ్ కన్నా కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పొడవు అనేది పెట్టమన్నారు, ఒక 1/2 అంగుళం అనమాట. దీనికోసం మనం ఇది 13.5 ఇంచులు వచ్చింది కదా కొలత బ్లౌజు, ఈ 13.5 ఇంచులకి పొడవు పెంచమన్నారు కాబట్టి ఇంకొక 1/2 ఇంచు, ఒకవేళ 1 ఇంచు పొడవు పెట్టమంటే 1 ఇంచుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 1/2 ఇంచు పెట్టమన్నారు కాబట్టి 1/2 ఇంచు యాడ్ చేసుకుని 14 ఇంచులు బ్లౌజ్ పొడవు పెడుతున్నాను. మనం ఎప్పట్లాగే మనం ఎంత బ్లౌజ్ పొడవు పెట్టినప్పటికీ స్టిచ్చింగ్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా కలుపుకుంటాం కదా, ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా కలిపి మొత్తం 15 ఇంచులు బ్లౌజ్ పొడవుని ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా మార్క్ చేసేయండి. ఓకే, ఇది బ్లౌజ్ పొడవు మార్కింగ్. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజు 18 ఇంచులు వచ్చింది కదా బ్యాక్ పార్ట్ ఒక్కటే. ఈ 18 ఇంచుల దగ్గరికి 18 ఇంచెస్, ఈ 18 ఇంచెస్కి స్టిచ్చింగ్ కోసము కాకుండా లూజ్ పెట్టడం కోసం మాత్రమే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసేయండి. ఒక 19 ఇంచులు వస్తుంది. ఓకేనా, 1 ఇంచు తక్కువ లూజ్ పెట్టమంటే 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లూజ్ కూడా 1 ఇంచ్ యాడ్ చేసిన తర్వాత 19 ఇంచులని నేను ఇలా టేప్ని సగానికి ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేసుకుంటే ఇక్కడ వచ్చేసి 9.5 ఇంచులు వచ్చింది. 9.5 ఇంచెస్ 19 ఇంచులలో సగం. ఇప్పుడు క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చెస్ కోసం కానివ్వండి, డాట్స్ కోసం కానివ్వండి, ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచ్ మార్క్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. మీకు స్టిచ్చెస్ కోసము సరిపోదు, ఖర్చు ఎక్కువ కావాలి అనుకుంటే 1.5 కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా బ్లౌజ్ పొడవు మనం 15 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఈ 15 ఇంచులు టేప్కి పై వైపున మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ పైన ఈ పొడవు మార్కింగ్స్ రెండింటిని ఇలా స్ట్రైట్ చేసుకుంటూ కింది వైపున ఎంతైతే మనం లూజ్ పెట్టుకున్నామో సేమ్ అదే లూజు ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఫోల్డింగ్ దగ్గర నుంచి 9.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1 ఇంచు, ఇంతే. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటిని ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక బాక్స్ లాగా డ్రా చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి.
ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ లైన్ పైన నెక్ షోల్డరు మార్క్ చేసుకోవాలి. ఈ నెక్ షోల్డరు కూడా నేను ఇక్కడ మీకు కొలత బ్లౌజ్ని పట్టి ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. కొలత బ్లౌజ్ తీసుకుని ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూడండి. ఫ్రంట్ పార్ట్ ఓకే అర్థమైంది కదా. ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా లోపలికి పెట్టేసేయండి. లోపలికి పెట్టి ఇలా ఫోల్డ్ చేయండి. మనం మామూలుగా బ్లౌజ్ ఫోల్డ్ చేసుకుంటాం కదా అంతే. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత క్లాత్ యొక్క ఫోల్డింగు, ఈ బ్యాక్ పార్ట్ యొక్క ఈ బ్యాక్ నెక్ ఫోల్డింగు రెండు సమానంగా పెట్టండి. ఎడ్జెస్ రెండు సమానంగా పెట్టండి. ఓకే, షోల్డర్ని పైన లైన్ ఉంది కదా, లైన్ మీదకి స్ట్రైట్గా పెట్టాలి. చూడండి, స్ట్రైట్గా ఉండాలి నెక్ అనేది. ఇలా పాక్కుపోయినట్లు పెడితే మీకు షోల్డర్స్ జారిపోతాయి. అస్సలు అలాగ చేయకూడదు. ఓకేనా. నెక్ని చూడండి, మన చేతిని ఇలా గట్టిగా పట్టుకుని ఇలా గట్టిగా నొక్కినట్లుగా పట్టుకుని షోల్డర్ని స్ట్రైట్గా ఇలా కాస్త మన వైపుకి లాగినట్టుగా, లాగమన్నారని మరీ లాగేయకూడదు, కొంచెం టైట్గా పట్టుకుని అక్కడ నెక్ షేప్ నీట్గా ఒక రౌండ్ షేప్ మనకు కనిపించేలాగా పెట్టుకోవాలన్నట్టు. ఇప్పుడు కొలత బ్లౌజ్ యొక్క నెక్ ఎక్కడికైతే ఉందో ఇక్కడ కరెక్ట్గా ఉంది కదా ఎడ్జ్, దానికన్నా కొంచెం ఎక్స్ట్రాగా వదులుకుని మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ కోసం వదలాలన్నమాట. చూడండి, ఒక పాదం వరుసను వదులుకుంటే సరిపోతుంది. అలాగే ఇది వచ్చేసి షోల్డర్ విడ్త్ కోసము హ్యాండ్ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ కన్నా కాస్త ఇలా ఒక 1/2 ఇంచు మనం ఎంతైతే కుట్టు కోసం అవసరం అవుతుందో అంతవరకు వదులుకుని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ కొలత బ్లౌజ్ని తీసేసేయచ్చు. మనకి సింపుల్గా నెక్ షోల్డర్ కూడా వచ్చింది. ఒకవేళ మీకు ఇలా పెట్టడం రాకపోతే నెక్ కోసం 2.5, షోల్డర్ కోసం 3 ఇంచులు పెట్టండి. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే నెక్ కోసం 2, షోల్డర్ కోసం 2.5 లేదా 3 ఇంచులు పెట్టచ్చు. ఇప్పుడు మొత్తం మనం ఇక్కడ కొలత బ్లౌజ్ ప్రకారం పెట్టిన షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ వచ్చింది. సేమ్ అదే మార్కింగ్ని ఆర్మ్ డౌన్ కోసం కూడా మార్క్ చేశాను. ఓకే, ఈ ఎడ్జ్ల దగ్గర కూడా కరెక్ట్గా 6 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుంటే మీకు క్రాస్ అనేది లేకుండా నీట్గా వస్తుంది. ఈ మార్కింగ్ని ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేయండి. ఇప్పుడు వచ్చేసి ఈ కార్నర్ పాయింట్లో 1.5 ఇంచు 1.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ ఆర్మ్ రౌండ్ షేప్ని డ్రా చేయండి. ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగా ఈ విధంగా నీట్గా మనం నార్మల్గా ఎలా అయితే ఆర్మ్ రౌండ్ షేప్ ఇస్తామో అలాగే. ఓకే, ఆర్మ్ రౌండ్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ డీప్ మార్క్ చేద్దాం. ఒక్కొక్కసారి కస్టమర్ మనకి కొలత బ్లౌజ్ యొక్క వీప్ ఎంతైతే ఉందో అంతే ఉంచండి, బ్యాక్ నెక్ కిందకి దించండి, నెక్ కొంచెం పెద్దది పెట్టండి అని అన్నప్పుడు ఎలా మార్క్ చేసుకోవాలి, లేదా నెక్ నార్మల్గా ఉంచి వీపు మాత్రమే పొడవు పెట్టండి అన్నప్పుడు ఎలా పెంచాలి అనేది చూద్దాం. ఇది వచ్చేసి వీపు భాగం అంటామండి దీనిని. వెనకాల ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే క్లాత్కి చివరన ఒక మార్జిన్ స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచు మార్జిన్ వదిలేసేయండి, డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఈ లైన్ పైన ఈ బ్లౌజ్ యొక్క నడుం భాగాన్ని పెట్టండి. అలాగే ఈ కొలత బ్లౌజ్ యొక్క ఈ వీపు ఏదైతే ఉందో మీకు కరెక్ట్గా కస్టమర్ బ్లౌజు ఆది జాకెట్ కన్నా కొంచెం పొడవు పెట్టమన్నారనుకోండి, అంటే నెక్ పెద్దది పెట్టమన్నారనుకోండి, ఇలా మార్క్ చేసుకోవచ్చు. మీకు ఖచ్చితంగా కొలత జాకెట్ కన్నా ఎక్కువే వస్తుంది, ఎందుకంటే వీపు మాత్రమే ఆది జాకెట్ అంతా వస్తుంది. పై వైపున మనం ఆది జాకెట్ కన్నా పొడవు ఉంది చూడండి, మీరు గమనించవచ్చు. ఇక్కడ ఆది జాకెట్ కన్నా బ్లౌజ్ ఎంతైతే పొడవు ఉందో అంత పొడవు మనకి నెక్ కిందకి దిగుతుంది అన్నమాట. ఓకే, అర్థమవుతుంది కదా మీకు. చూడండి, ఒకవేళ మీకు నార్మల్గా నాకు వీపు మాత్రం పెద్దది పెట్టండి, నెక్ చిన్నదిగా పెట్టండి అన్నప్పుడు ఇలా కింది వైపున మనం ఒక 1/2 ఇంచు వదిలేసేసి మనం 1/2 ఇంచు పొడవు పెట్టాం కదా, ఆది జాకెట్ 13.5 ఇంచులు ఉంది, పొడవు పెంచమన్నారు కాబట్టి 6 ఇంచే పెట్టుకున్నాం కాబట్టి 6 ఇంచుని కింది వైపున పైకి సర్దేసి నెక్ ఆది జాకెట్ యొక్క నెక్ ఎంత అయితే ఉందో అంత పెట్టాలి. కానీ ఇక్కడ నాకు కస్టమర్ ఆది జాకెట్ కన్నా నెక్ దించమన్నారు కాబట్టి నేను కిందికే మార్క్ చేశాను. అంటే కింద ఇంకా వదిలిపెట్టలేదన్నమాట, వదిలిపెట్టకుండా సేమ్ ఆది జాకెట్ యొక్క వీప్ ఎంత పొడవు ఉందో అంత పొడవు పెట్టేశాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అర్థమవ్వకపోతే నాకు ఇంకొకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకొకసారి నేను మళ్ళీ ఎప్పుడైనా ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి. ఏమీ లేదండి, ఇప్పుడు మనము బ్లౌజ్ని అయితే పొడవు పెంచాం కాబట్టి ఆల్రెడీ మీరు ఆది జాకెట్కి ఎంత వీపు ఉందో అంతే వీపు ఈ బ్యాక్ పార్ట్లో పెట్టేశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు నెక్ అనేది డీప్ అయిపోతుంది. అలా కాకుండా నెక్ చిన్నదిగా ఉండాలి, వీపు పొడవు పెరగాలి అని అనుకుంటే నెక్ని కాస్త పైకి మార్క్ చేసుకున్నాం అనుకోండి, వీపు పొడవు పెరుగుతుంది, నెక్ చిన్నదైపోతుంది అన్నట్టు. అంతే, ఏం లేదు, చిన్న లాజిక్ అక్కడ.
ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, ఈ చివరన హ్యాండ్స్ కట్ చేసుకుంటామండి. ఫస్ట్ క్లాత్ అయితే ఒక్క ఫోల్డింగ్ మీద ఉంది కదా, దీనిని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసిన తర్వాత కింది వైపున ఎడ్జ్ సమానంగా ఉండడం కోసం ఒక మార్జిన్ లైన్ డ్రా చేసుకుని నీట్గా కట్ చేసేయండి. హ్యాండ్ కూడా కస్టమర్ మనకి కొలత జాకెట్ కన్నా కూడా పొడవు పెంచమన్నారు, అది కూడా ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి ఎంత ఉందో ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి 6 ఇంచెస్ ఉందండి హ్యాండ్ పొడవు. ఇక్కడ మనకి కస్టమరు 1.5 ఇంచ్ వరకు పొడవు ఎక్కువగా పెట్టమన్నారు, అంటే 7.5 ఇంచుల పొడవు పెట్టాలి. దీనికోసం మనం ఆది జాకెట్ యొక్క హ్యాండ్ 6 ఇంచులు ఉంది కాబట్టి 1.5 ఇంచులని ఇక్కడ మార్క్ చేసేసుకుందాం. ఎక్స్ట్రా పొడవుని ముందుగానే వదిలేసామన్నమాట. ఇప్పుడు ఈ లైన్ పైన ఈ ఆది జాకెట్ యొక్క హ్యాండ్ని పెట్టేసేయండి. ఆటోమేటిక్గా మీకు ఇంకా హ్యాండ్ పొడవు అనేది పెరిగిపోతుంది, షార్ట్ కట్లో అయిపోతుందండి. అలాగే మీరు ఇలా హ్యాండ్ కొలత పెట్టేటప్పుడు ఈ కొలత జాకెట్ యొక్క ఈ బ్యాక్ పార్ట్ పై వైపుకు ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా, ఈ కుట్టు కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగానే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, కుట్టు కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగానే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ చివరన క్రాస్గా మనం మామూలు హ్యాండ్కి ఎలా అయితే మార్క్ చేస్తామో ఇంకా అంతా కూడా సేమ్ అండి. అలాగే లూజ్ కూడా ఈ హ్యాండ్ కన్నా కాస్త ఒక 1/2 ఇంచ్ లూజ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఈ మార్కింగ్ని ఇలా చివరి వరకు పొడిగించండి. ఇది ఎగ్జాక్ట్ మార్కింగేనండి. కొలత జాకెట్ యొక్క హ్యాండ్ కన్నా కొంచెం లూజ్ పెట్టామంతే. పొడవు అయితే కింద 1.5 ఇంచులు వదిలేసాం. ఇప్పుడు ఈ పొడవు మార్కింగ్ దగ్గర 1.5 ఇంచుల స్ట్రైట్ ఉండేలాగా చేసుకుని హ్యాండ్ ఈ డౌన్ షేప్ని మార్క్ చేసుకోవాలి. ఇలాగా హ్యాండ్ రౌండ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనము హ్యాండ్ లూజ్కి ఎక్స్ట్రాగా పెట్టలేదు కదా, స్టిచ్చింగ్ కోసము బ్లౌజ్ కట్ చేసినప్పుడు 1 ఇంచ్ లూజ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ 1.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. హ్యాండ్కి ఎప్పుడు కూడా కొంచెం ఖర్చు ఎక్కువగానే తీసుకోవాలి. ఈ చంక దగ్గర నాకు క్లాత్ ఎక్కువ లేదండి, జాయింట్ పడుతుంది, మీకు అది కూడా చూపిస్తాను నేను. అలాగే హ్యాండ్ రౌండ్ కట్ చేసేటప్పుడు ఒకసారి మీరు బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ని కొలవండి. పైన స్టిచ్చింగ్ కోసం షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేయండి, ఇది కుట్టుకెళ్ళిపోతుంది కదా. ఇక్కడ నుంచి ఆర్మ్ రౌండ్ ఎంత ఉన్నది చెక్ చేయండి. ఇలాగా ఇక్కడ వచ్చేసి 8.35 ఇంచులు వచ్చిందండి ఆర్మ్ రౌండ్. ఇప్పుడు హ్యాండ్ రౌండ్ని ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఇది వచ్చేసి చూడండి 9.5 ఇంచుల వరకు వచ్చింది, అంటే ఎక్కువగానే వచ్చింది. ఆర్మ్ రౌండ్ కన్నా హ్యాండ్ రౌండ్ ఎక్కువగానే ఉంది కాబట్టి ఈ హ్యాండ్కి మనకి జాయింట్ ఏమీ పడదు, క్లాత్ అనేది సరిపోతుంది. అర్థమవుతుంది కదా. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్ని అయితే కట్ చేసేద్దాం. అర్థమైంది కదా, హ్యాండ్ కన్నా కూడా మనం పొడవు కూడా పెంచేసుకున్నాం. ఇలా హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దాము. బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసుకుని ఈ ఓపెన్ సైడ్ ఉన్న క్లాత్ని మన వైపుకు పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ముందు కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ తీసుకుని ఈ బ్యాక్ పార్ట్లో కింది వైపున ఒక 2 ఇంచెస్ క్లాత్ని ఫోల్డ్ చేసేయండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ కుడతాం కదా, దానికోసం అనమాట. 2 ఇంచెస్ మాత్రమే ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఒక పిన్ పెట్టేసుకోండి, ఊడిపోకుండా ఉంటుంది. ఇలాగా ఓకే, అర్థమైంది కదా. ఏ సైజ్ బ్లౌజ్ అయినా ఎలాంటి సైజ్ బ్లౌజ్ అయినా ఒక 2 ఇంచులు బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ కోసం తగ్గించిన తర్వాత మాత్రమే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్ కటింగ్ అయితే క్రాస్ పెట్టాలండి. బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టినప్పుడు స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్ పెట్టచ్చు. ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మార్కింగ్ చేసేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ చుట్టూ లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఈ నెక్ దగ్గర కూడా లైన్ డ్రా చేయండి. ఈ బ్యాక్ నెక్ దగ్గర కూడా ఇలా లైన్ని పై వరకు కూడా పొడిగించేసేయండి. క్లాత్ పైన బ్యాక్ నెక్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకే కాకుండా పైకి పొడిగించండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అయితే తీసేసాను. ఫస్ట్ ఇది బ్యాక్ ఆర్మ్ రౌండ్ కదా, ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కోసం కాస్త లోపలికి డ్రా చేయండి.
ఒక హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుంది. మామూలుగా మనం ఆమ్ రౌండ్ లోతు ఎలా తీస్తామో అంతే. పొడవు పెంచాము, లూజ్ పెట్టాం కదా అని మార్పులు ఏమీ ఉండవు. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి మీరు మామూలుగా పెట్టేసుకోవాలి అని అనుకుంటే 6 ఇంచులు ఫ్రంట్ నెక్ పెట్టుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుందండి. మరి సన్నగా షార్ట్గా ఉన్న వాళ్ళకైతే ఒక 5.5 ఇంచులు 5 ఇంచులు ఫ్రంట్ నెక్ పెడితే సరిపోతుంది. లేదండి మేము ఆది జాకెట్కి ఎలా అయితే ఉందో అలాగే చూసుకుంటాము అని అనుకుంటే ఈ కొలత జాకెట్, ఆది జాకెట్ అన్నా కొలత జాకెట్ అన్నా ఒకటేనండి. పైన షోల్డర్ కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసేయండి. మార్క్ చేసిన తర్వాత కొలత జాకెట్ యొక్క షోల్డర్ని ఈ లైన్ పైన పెట్టేసేయండి. ఇప్పుడు హుక్స్ పట్టీని ఈ లైన్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ లైన్ దగ్గరికి ఇలా కొంచెం లాగండి. కొంచెం కాస్త మాత్రమే, షేప్ కోసం మాత్రమే లాగండి. ఇప్పుడు మామూలుగా మీరు ఆది జాకెట్ ఎంతైతే ఉందో అంతే పెట్టుకోవాలి అనుకుంటే ఇలా పెట్టుకుని నెక్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్క్ చేసుకోవచ్చు. లేదు కస్టమర్ నెక్ ఆది జాకెట్ కన్నా కూడా కొంచెం పెద్దది పెట్టమన్నారు అంటే ఈ నెక్ కన్నా ఇలా ఒక హాఫ్ ఇంచు కిందికి పెట్టుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి నెక్ అనేది పెద్దదైపోతుంది. ఇంతే, నేనైతే కాస్త కిందికే పెట్టాను. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర స్కేల్తో నేను చూపించిన విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఏదైనా సరే మీకు ఒక్కసారిగా రాదండి, కుడుతూ ఉంటే అలవాటు అవుతుంది. ఒకసారి తప్పు జరిగినా మళ్ళీసారి ఆ తప్పు అనేది రిపీట్ అవ్వదన్నమాట. పొరపాట్లు ఎవరికైనా వస్తాయి, కానీ ఆ పొరపాటు మళ్ళీ రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటే చక్కగా మనకు అన్నీ కూడా అలవాటు అవుతాయి ఒక్కొక్కటిగా. ఒకేసారి అన్నీ ఎవ్వరికి రావు. బ్లౌజులు పాడవకుండా ఎవరు టైలరింగ్ నేర్చుకోలేరు. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు కోసం 4వ హుక్స్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చివరన ఈ సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు వదిలేసేయండి, ఇలాగ తగ్గించాలి. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకోవడం వచ్చేసి మామూలుగా మీడియం సైజ్ వాళ్ళు ఎవరికన్నా సరే ఈ లైన్ దగ్గరికి ఫ్రంట్ పార్ట్ ఇలా రౌండ్గా తీసేసుకోవచ్చు. బట్ చెస్ట్ కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళకైతే ఈ లైన్ కన్నా కాస్త పైకి వస్తుంది ఫ్రంట్ పార్ట్ అనేది. మీరు ఏం చేస్తారంటే కొలత బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ డాట్ కుట్టు ఉంటుంది కదా, ఆ డాట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గరికి పొడవు చూడండి ఈ లైన్ పైన పెట్టండి. మార్కింగ్ చేసుకున్న షోల్డర్ లైన్ పైన పెట్టి ఫ్రంట్ పార్ట్ని ఇలా షోల్డర్కి స్ట్రైట్గా కొలవాలి. మీరు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు పెంచుకోవాలి అని అనుకుంటే ఈ కొలత బ్లౌజ్ యొక్క ఈ షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ ఉంటుంది కదా, జాయింట్ కన్నా ఒక 1 ఇంచు కిందికి పెట్టండి. పొడవు పెట్టాలి అని అనుకుంటే, పొడవద్దు మామూలుగా ఫ్రంట్ పార్ట్ ఆది జాకెట్ ఎలా ఉందో అలాగే పెట్టాలి అనుకుంటే ఈ ఆది జాకెట్ యొక్క జాయింట్ ఎక్కడికైతే ఉందో దానికన్నా ఒక హాఫ్ ఇంచు మాత్రమే పెట్టండి, అంతేనండి. పొడవు పెట్టాలనుకుంటే కొంచెం కిందకి ఎక్కువగా మార్క్ చేసుకోవాలి, లేదు నార్మల్గా ఉంచేసుకోవాలి అని అనుకుంటే ఆది జాకెట్కి ఎలా అయితే ఉందో దానికన్నా కొంచెం కిందికి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటిని ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకుందాం. ఓకేనండి, ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది కదా. ఇక్కడ కొంచెం క్లాత్ కట్ అయ్యి ఉంది, మనం ఇందాక బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు అది ఇబ్బంది ఏం లేదు. షేప్ బెల్ట్లు అది వచ్చేసి నార్మల్గా కట్ చేసుకున్నట్లుగానే కట్ చేయండి. ఒరిజినల్ క్లాత్ కట్ చేసేటప్పుడు ఆ షేప్ బెల్ట్ లూజ్ కూడా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను నేను. ఇంకా హుక్స్లు పట్టి కాజా పట్టి మెడ పీసులు ఇవన్నీ కూడా మామూలు బ్లౌజెస్కి కట్ చేసుకున్న విధంగానే కట్ చేసుకుంటాం. ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అండి. జస్ట్ ఒక ఫోల్డ్ చేసుకుని ఫోల్డింగ్ అనేది మన వైపుకే ఉండేలాగా పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ కింది వైపున మనం ముందు కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ని పెట్టేసేయండి. అలాగే ఇక్కడ వచ్చేసి నేను ఈ బ్యాక్ పార్ట్కి సపరేట్గా బ్యాక్ బెల్ట్ జాయిన్ చేయకుండా క్లాత్ ఇది మనకి ఎక్కువగానే ఉందండి కాబట్టి ఇందులోనే వదిలేస్తున్నాను అనమాట. వేరే పీస్ ఇంకా జాయిన్ చేసే పని లేకుండా బ్యాక్ బెల్ట్ కోసం ఎక్స్ట్రాగా 1.5 ఇంచులను వదిలేస్తున్నాను. ఇక్కడ అది కూడా నేను మీకు క్లియర్గానే చూపిస్తాను చూడండి. కింది వైపున ఇలా 1.5 ఇంచులు ఉన్నది లేనిది చూసుకోండి. 2 ఇంచెస్ అవసరం లేదు, 1.5 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలాగా 1.5 ఇంచులు కింద వదిలేసేసుకుని ఇప్పుడు పైన అంతా చుట్టూ షోల్డర్ దగ్గర నుంచి కట్ చేయండి. ఇలా హెమ్మింగ్కి వెళ్ళిపోతుంది అన్నట్టు బ్యాక్ బెల్ట్. చూడండి, పైన నెక్ రౌండ్ అయితే కట్ చేయట్లేదు, షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ ఈ సైడ్ అంతా కూడా కట్ చేస్తున్నాను.
ఇప్పుడు మనం బ్యాక్ బెల్ట్ కోసం ఎక్కడి వరకు వదిలేసుకున్నామో ఇక్కడ ఒక కట్ పెట్టేసుకోండి, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలాగా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి, బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఇక్కడ మనకి షేప్ బెల్ట్లు వస్తాయి ఈ క్లాత్లో. ఈ షేప్ బెల్ట్ కట్ చేసుకోవడం కూడా మనము ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు లూజ్ పెట్టుకున్నాం కదా 9.5 ఇంచులు, ఈ 9.5 ఇంచులకి ఎక్స్ట్రాగా ఇంకొక 1/2 ఇంచ్ కలుపుకుని 10 ఇంచులు షేప్ బెల్ట్ యొక్క లూజ్ ఉండేలాగా తీసుకోండి. అంటే మీరు చెస్ట్ లూజ్ ఎంత ఎగ్జాక్ట్ పెట్టుకుంటారో దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటే షేప్ బెల్ట్ లూజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసిన తర్వాత ఈ క్లాత్ ఇలా ఫోల్డింగ్ మీద ఉందండి, ఎక్కువ క్లాత్ ఉంది కాబట్టి షేప్ బెల్ట్ రౌండ్ ఎలా కట్ చేయాలనేది స్టిచ్చింగ్ వీడియోలో చూసుకుందాం మనం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ షేప్ బెల్ట్ కట్ చేసేసుకున్నాం కదా, హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో కూడా చూస్తున్నాం. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాం కదా, క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని ముందు కట్ చేసినటువంటి హ్యాండ్స్ క్రాస్ ఉంటే కట్ చేసేయండి. ముందు ఎలాగో హ్యాండ్స్ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఈ లైనింగ్ని డైరెక్ట్గా పెట్టేసేయచ్చు. అలాగే హ్యాండ్కి చివరన మనం హెమ్మింగ్ చేసుకుందామండి, క్లాత్ ఉంది కదా హెమ్మింగ్ చేసుకుంటే బాగుంటుంది. హెమ్మింగ్ చేయడం కోసం కూడా ఈ లైనింగ్ క్లాత్ కన్నా ఒక 1 ఇంచ్ క్లాత్ని కింది వైపున ఎక్స్ట్రాగా వదిలేయండి. ఇలా మార్క్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇంకా హ్యాండ్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే కట్ చేసేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ ఒకే వైపుకు ఉండేలాగా చూసుకోవాలి. మనం ఎంతైతే హెమ్మింగ్ కోసం వదిలేసామో అక్కడి వరకు ఒక చిన్న కట్ పెట్టుకోవాలి. ఇలా హెమ్మింగ్కి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇది మీకు స్టిచ్చింగ్ వీడియోలో అన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ షేప్ బెల్ట్స్ కట్ చేసుకున్నాం కదా, మిగిలినటువంటి క్లాత్ని ఇలా మన వైపుకు పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకుందాం. కటింగ్ అయితే ఇంతేనండి, మీకు స్టిచ్చింగ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా, ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. ఈ లైనింగ్ క్లాత్ కన్నా చుట్టూ ఒక 1/2 ఇంచ్ క్లాత్ లేదా ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకుని కట్ చేసేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ లైనింగ్ క్లాత్ కట్ అయ్యింది కదా అని మెయిన్ క్లాత్ని కట్ చేయకూడదు. అక్కడ లైనింగ్ క్లాత్ మనం ఏదన్నా వేస్ట్ పీస్ని జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ బ్లౌజ్కి హుక్స్ పట్టి కాజా పట్టి ఇవన్నీ కూడా మామూలు బ్లౌజెస్కి కట్ చేసుకున్నట్టే ఉంటుందండి. బ్యాక్ బెల్ట్ అయితే కట్ చేయక్కర్లేదు, ఎందుకంటే మనము ఒరిజినల్ క్లాత్ని ఫోల్డ్ చేసి కుడతాం కాబట్టి. ఇకపోతే మెడ పీసులు అవన్నీ కూడా నార్మల్గా క్రాస్గా కట్ చేసుకుంటాం కదా, అలాగే కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా ఈజీ మెథడ్లో ప్రతిదీ కూడా క్లియర్గా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది డౌట్ లేకుండా చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ని ఎలా కుట్టాలో చూద్దామండి. ఇది వచ్చేసి మనం కొలత బ్లౌజ్ కన్నా పొడవు, అలాగే బ్లౌజ్ యొక్క లూజు పెంచినటువంటి బ్లౌజు. అలాగే ఇందులోనే మనం బ్యాక్ పార్ట్లోనే బ్యాక్ బెల్ట్ సపరేట్గా స్టిచ్ చేయకుండా డైరెక్ట్గా సేమ్ క్లాత్ తోటి ఎలా జాయిన్ చేయాలో చూస్తున్నాం. ఫస్ట్ మీరు బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ని కింది వైపుకు పెట్టుకుని ఈ రాంగ్ సైడ్ వైపున లైనింగ్ క్లాత్ని సెట్ చేసుకోవాలన్నమాట. రైట్ సైడ్ కిందికి ఉండాలి, రాంగ్ సైడ్ పైకి ఉండాలి. రాంగ్ సైడ్ పైన లైనింగ్ క్లాత్ని నీట్గా అన్ని వైపులా సమానంగా ఉండేలాగా ప్లేస్ చేసుకోవాలి. అలాగే కింది వైపున మనం ఏదైతే హెమ్మింగ్ కోసం వదిలేసుకున్నామో చేతి కుట్లు వేసుకోవడం కోసము దీనిని కింద సమానంగా ఉండేలాగా సెట్ చేసుకున్న తర్వాత ఈ నెక్ దగ్గర నుంచి మొత్తం చుట్టూ కూడా జాయింట్ చేసుకోవాలి. చూడండి, అది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూసారు అంటే మీకు డౌట్లు రాకుండా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది అన్నమాట. ఫస్ట్ మనం నెక్ దగ్గర నుంచి కుట్టడమే స్టార్ట్ చేయాలండి, సైడ్ ఎక్కడ కూడా స్టార్ట్ చేయకూడదు. తర్వాత ఈ షోల్డరు, మీరు బిగినర్స్ అయితే మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు డౌట్స్ రాకుండా ఉంటాయి, క్లియర్గా అర్థమవుతుంది. ఈ కింది వైపున వచ్చేసి క్లాత్కి లైనింగ్ క్లాత్ చివరి వరకు స్టిచ్ చేయండి. ఓకే, ఇలాగా. అలాగే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మొత్తం ఇలా మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడ వరకు కుట్టేసేయాలి. కుట్టిన తర్వాత లైనింగ్ క్లాత్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్న ఈ నెక్ పార్ట్, సైడ్, ఆర్మ్ రౌండ్ దగ్గర అంతా కట్ చేయాలి. బ్యాక్ బెల్ట్ కోసం వదులుకున్నటువంటి కింద క్లాత్ని మాత్రం కట్ చేయకండి, అది కట్ చేస్తే మీకు మళ్ళీ బ్యాక్ బెల్ట్ని సపరేట్గా జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, సైడ్ అంతా కట్ చేశాను. ఈ బ్యాక్ బెల్ట్ కోసం వదులుకున్న ఈ క్లాత్కి ఇప్పుడు చివరి ఉంది కదా, ఈ ఎడ్జ్ని సన్నగా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ చేసుకోవాలి.
ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకొని కుట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ బ్యాక్ బెల్ట్ ఎక్కడికైతే ఉందో ఇలా కాస్త పైకి బ్యాక్ బెల్ట్ లైనింగ్ క్లాత్ ఎక్కడికైతే ఉందో దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకుంటే సరిపోతుంది బ్యాక్ బెల్ట్. దీనికోసం ఇలా కుట్టేటప్పుడు మిషన్కి లూజ్ కుట్టు పెట్టండి. అంటే మనం బ్లౌజ్ అంతా స్టిచ్ చేసుకుని హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టుని విప్పేస్తామన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఫోల్డింగ్ ఊడిపోకుండా ఉండడం కోసం మాత్రమే లూజ్ కుట్టు పెట్టి వేసుకుంటాం. లూజ్ అంటే నెంబర్ 4 లేదా 5 మీద పెట్టుకుని కుట్టుకోవాలి. ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు బ్యాక్ డాట్స్ కుట్టాలి. ఈ బ్యాక్ డాట్స్ కుట్టడం కోసం షోల్డర్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఈ నడుము భాగం ఉంది కదా, ఇక్కడి నుంచి కుట్టాలి. స్టార్టింగ్ ఒక 1/2 ఇంచ్ కుట్టాలి. అలాగే బ్యాక్ డాట్ యొక్క పొడవు 4 లేదా 4.5 ఇంచులు పెట్టుకోవచ్చు. ఇలా కుట్టేసేయాలి. డాట్ చివర థ్రెడ్ ఎక్కువగా ఉండేలాగా కట్ చేయాలండి డాట్స్కి ఎప్పుడైనా సరే. రెండవ డాట్ కూడా సేమ్ అంతే. స్టార్టింగ్ ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా పట్టండి. డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్ ఉండేలాగా కుట్టుకోండి. 4 లేదా 4.5 ఇలాగా. ఓకే, బ్యాక్ పార్ట్ కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూసారా, చక్కగా సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాము. ఇవి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పీసెస్ అండి. లైనింగ్ ఏమో 2 పీసెస్ ఉంటాయి, రైట్ సైడ్కి ఒకటి లెఫ్ట్ సైడ్కి ఒకటి అన్నట్టు. ఈ లైనింగ్ క్లాత్లకి ఫస్ట్ మీరు నెక్స్ 2 ఎదురెదురుగా ఉండేలాగా పెట్టుకోవాలి. ఇక్కడ చూసారా, చిన్న పీస్ జాయింట్ చేస్తున్నాను. కటింగ్లో క్లాత్ సరిపోలేదు కదా, అక్కడ మీకు కటింగ్ ఎలా అయితే ఉందో సేమ్ అదే షేప్లో వేస్ట్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా పెట్టి కుట్టేశారనుకోండి, సింపుల్గా జాయింట్ అయిపోతుంది. ఇలాగా ఇలా కుట్టిన తర్వాత ఆ షేప్ అనేది నీట్గా కట్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ 2 ఎదురెదురుగానే పెట్టుకోండి. రెండవ పీస్కి కూడా అంతే. ఇప్పుడు వస్తున్న లైనింగ్స్ అయితే 80 పాయింట్స్ అని మనము తెచ్చుకుంటున్నాం, కానీ క్లాత్ అయితే చాలా తక్కువగా ఉంటుందండి. పన్నా అయితే అస్సలు ఉండట్లేదు. చిన్న సైజ్ బ్లౌజులకే జాయింట్స్ పడుతున్నాయి అన్నమాట. క్లాత్ చాలా తక్కువగా ఉంటుంది. ఇలా 2 లైనింగ్స్కి కూడా నేను జాయింట్స్ అయితే చేసేసాను. ఈ వేస్ట్ అంతా కింది వైపుకు ఉండాలి రెండిటికి కూడా. ఓకే, ఇప్పుడు మెయిన్ క్లాత్స్ని వీటికి అటాచ్ చేద్దాం. ఈ మెయిన్ క్లాత్స్కి ఒరిజినల్ సైడ్ కిందికి పెట్టుకుని రాంగ్ సైడ్ పైకి పెట్టండి. నెక్స్ 2 ఎదురెదురుగా ఉండాలి, ఫ్రంట్ నెక్కులు 2. ఇప్పుడు వీటిపైన ఈ లైనింగ్ క్లాత్ని సెట్ చేయండి. ఇలా సెట్ చేసుకునేటప్పుడు మనం ఇప్పుడు లైనింగ్ క్లాత్కి వేస్ట్ జాయింట్ చేసాం కదా, ఈ జాయింట్స్ కింది వైపుకు ఉండేలాగా పెట్టండి. వేస్ట్ అనమాట. జాయింట్ పడకపోతే నో ప్రాబ్లము, ఒకవేళ జాయింట్స్ పడితే మాత్రం ఆ వేస్ట్ లోపల వైపుకు ఉండేలాగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక క్లాత్కి పిన్ పెట్టేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ 2 ఎదురెదురుగానే ఉండాలండో. ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి పీస్ని జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్కి జాయింట్ చేసుకుంటున్నాము. జాయింట్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్నటువంటి మెయిన్ క్లాత్ అంతా కూడా లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసేయాలి. ఎందుకంటే మనం లైనింగ్ క్లాత్ని కరెక్ట్గా మనం కొలతలు పెట్టి కట్ చేసుకొని ఉంటాం కాబట్టి దాంతో సమానంగా వేస్ట్ అంతా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు. రౌండ్స్ తిరిగే చోట పాదాన్ని కాస్త లూజ్గా పైకెత్తి పట్టుకుంటే షేప్ అనేది సుంచులు రాకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు రెండో పీస్ని కూడా సేమ్ ఇలాగే చుట్టూ కుట్టేసేయండి. కుట్టిన తర్వాత ఈ లైనింగ్ క్లాత్ కన్నా వేస్ట్ ఉంది కదా, అదంతా కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలా 2 క్లాత్లు కూడా కుట్టుకుని రెడీ చేసేసాను. అలాగే వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసాను. ఇప్పుడు డాట్స్ ఎలా మార్క్ చేసుకుని కుట్టాలి అనేది చూద్దాం. ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా ఫ్రంట్ పార్ట్లు 2, వీటి రెండింటిని ఒకదాని మీద ఒకటి పెట్టండి ఇలాగా. ఓకే, నెక్స్ట్ 2 ఒకవైపుకే ఉండాలి, ఆర్మ్ రౌండ్స్ 2 ఒకవైపుకే ఉండాలి. ఇలా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం మెయిన్ డాట్ కోసం ఇక్కడ చూడండి, ఫ్రంట్ నెక్ ఈ ఓపెను ఇక్కడ నుంచి మార్క్ చేసుకోవాలి. ఓకే, అంతేకాని ఆర్మ్ రౌండ్ వైపున మార్క్ చేసుకుంటే మీకు రాంగ్ అయిపోతుందండి. ఇది గుర్తుంచుకోండి. ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి ఈ డౌన్ నుంచి మనం మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకోవాలి. స్టార్టింగ్ వచ్చేసి 2.5 ఇంచులు పెట్టుకోవచ్చండి. బట్ మనకి కప్ అనేది ఒక రౌండ్ షేప్ రావాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఇలా రౌండ్ షేప్ ఒక కప్ లాగా రావాలి అని అనుకున్నప్పుడు 3 ఇంచులు పెట్టేసుకోవచ్చు. ఓకేనా, 2.5 పెడితే మనకి ఆ షేప్ అనేది మరి ఫిట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకైతే ఇలా 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు. డాట్ కుట్టడం కోసం వచ్చేసి 2.35 ఇంచులు పెట్టేసేయండి. సన్నగా ఉండి చిన్న ఏజ్ వాళ్ళకైతే 2.5 ఇంచులే సరిపోతుంది. కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకైతే 2.35 ఇంచులు అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, అలాగే ఇక్కడ ఈ ఫ్రంట్ ఇక్కడ నుంచి మళ్ళీ 2 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోండి.
అలాగే ఈ ఆర్మ్ ఇక్కడ రౌండ్ తిరుగుతుంది కదా, ఇక్కడ కూడా ఒక మార్క్ చేసేసుకోండి. ఈ మార్కింగ్స్ చేసుకున్న దగ్గర మనం టక్స్ పెట్టేసుకుంటే రెండు వైపులా ఉన్నటువంటి ఫ్రంట్ పార్ట్స్కి ఒకే చోట మనకి కరెక్ట్గా టక్స్లు అనేటివి వస్తాయి. అలాగే డాట్స్ అనేటివి మనం మార్కింగ్ చేసుకుని కుట్టడం అంత కరెక్ట్ కాదండి అన్నిసార్లు, అలా అలవాటు చేసుకోకపోవడమే మంచిది. ఓకే, ఇప్పుడు వచ్చేసి డాట్స్ ఎలా కుట్టాలో కూడా చూపిస్తున్నాను. డాట్స్ కుట్టేటప్పుడు ఒరిజినల్ సైడ్ కిందికి పెట్టి ఈ లైనింగ్ వైపున మాత్రమే ఇలా మెయిన్ డాట్ కుట్టడం కోసం మనం టక్స్లు పెట్టాను చూడండి, 2 టక్స్లు సమానంగా పెట్టుకోండి. అలాగే డాట్ కుట్టేటప్పుడు వీలైనంత వరకు షోల్డర్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసి మెయిన్ డాట్ అనేది షోల్డర్కి స్ట్రైట్గా వచ్చేలాగే ట్రై చేయండి. ఒక్కొక్కసారి క్రాస్గా వస్తుందండి, అది క్లాత్ నేతను బట్టి ఉంటుంది. ఫస్ట్ ఈ మనం ఏదైతే టక్స్ కుట్టాలనుకుంటున్నామో ఈ పాయింట్ దగ్గర నీడిల్ని క్లాత్ పైన ఉంచండి. షోల్డర్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని కుడితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. అర్థమవుతుంది కదా. ఇప్పుడు మెయిన్ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు సరిపోతుందండి. మీకు బాగా చెస్ట్ లిఫ్టింగ్ కావాలి, కొంచెం టైట్ ఫిట్గా ఉండాలి అని అనుకున్నప్పుడు 2.35 ఇంచులు పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడైతే నేను 2.5 ఇంచులు పెడుతున్నానండి. కప్ సైజ్ రౌండ్గా రావాలి అని అనుకుంటే 2.5 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. అలాగే రివర్స్లో మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకుంటే డాట్ అనేది గట్టిగా ఉంటుంది, ఊడిపోకుండా. మెయిన్ డాట్ కుట్టేసాం కదా, ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్రంట్ డాట్ కుడదాం. అంటే హుక్స్లు పట్టి కాజాల పట్టి వైపు వస్తుందన్నమాట. చూడండి, మెయిన్ డాట్ షోల్డర్కి స్ట్రైట్గా ఉంటే కప్ అనేది నీట్గా వచ్చినట్టు. ఇప్పుడు ఈ ఫ్రంట్ డాట్ ఇలా పట్టుకుని స్టార్టింగ్ ఇది ఒక పాదం వరుసను కుడితే సరిపోతుందండి, ఎక్కువ పెట్టకూడదు, లైట్గా కుట్టు కోసం మాత్రమే పెట్టాలన్నట్టు. ఈ డాట్ పొడవు కూడా మనం మెయిన్ డాట్ ఎంత పెట్టామో అంత పెట్టుకోవచ్చు అండి, 2.5 ఇంచులు, 2.5 ఇంచెస్. 2.5-3 ఇంచులు మెయిన్ డాట్ పొడవు సరిపోతుందండి ఏ సైజు వాళ్ళకైనా. పెద్ద సైజు అయితే ఒక 3 ఇంచులు పెట్టండి, మీడియం సైజు వాళ్ళందరికీ 2.5 ఇంచులు డాట్ పొడవు అనేది సరిపోతుంది. మరీ చిన్న సైజు బ్లౌజులకి అయితే 2.5 ఇంచులు సరిపోతుంది. ఇప్పుడు ఆమ్ రౌండ్ డాట్ కూడా కుట్టేద్దాం. ఆమ్ రౌండ్ డాట్ వచ్చేసి ఇలా మెయిన్ డాట్కి క్రాస్గా వేయాలి. ఈ డాట్ పొడవు కూడా మనం 4 లేదా 4.5 ఇంచులు పెట్టుకోవచ్చు. కప్పు కొంచెం నీట్గా రౌండ్ షేప్లో కావాలి అనుకున్నప్పుడు 4 ఇంచులే పెట్టుకోవచ్చు అండి. కొంచెం ఫిట్గా ఉండాలి అని అనుకుంటే 4.5 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేనైతే 4.5 ఇంచుల దగ్గరికి పెడుతున్నాను. కొంచెం అటు ఇటులో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి. మనకి కుట్టిన తర్వాత ఈ షేప్ నీట్గా వచ్చిందా అనేది తెలుసుకోవాలి. ఇలా మనము కప్ అనేది నీట్గా తేలిందా లేదా చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఓకే, నీట్గా ఉంది కదా. ఇదే విధంగా మనం రెండవ ఫ్రంట్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకుందాం. ఇక్కడైతే నేను 2 కుట్టేశానండి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఇవి వచ్చేసి షేప్ బెల్ట్ పీసెస్ అండి. మనకి బ్లౌజ్లో క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి పెద్ద పీస్ వచ్చింది. ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసి రాంగ్ సైడ్ పైకి పెట్టుకోండి. దీనిపైన వేస్ట్ క్లాత్ ఏదైనా పెట్టొచ్చు. మన దగ్గర ఉన్నటువంటి క్లాత్ వేస్ట్ క్లాత్ పెట్టి ఇలా ఫోల్డ్ చేసేయండి. స్టిఫ్గా ఉండడం కోసం వేస్ట్ క్లాత్ అనేది ఖచ్చితంగా పెట్టాలండి. షేప్ బెల్ట్ కొంచెం స్టిఫ్గా ఉంటేనే బాగుంటుంది. ఇలా పెట్టిన తర్వాత ఈ చివరన ఫోల్డింగ్ దగ్గర ఒక స్టిచ్ చేయండి. ఫస్ట్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయండి, చూడడానికి బాగుంటుంది. అలాగే షేప్ బెల్ట్ కూడా స్టిఫ్గా ఉంటుంది. ఇలా కుట్టిన తర్వాత ఇలానే రెండవ క్లాత్ కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలి. ఓకే, రాంగ్ సైడ్ పైకి పెట్టి వేస్ట్ క్లాత్ పెట్టి ఆ తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ చేసుకోవాలంతే ఇలాగా. అలాగే ఈ షేప్ బెల్ట్ కుట్టిన తర్వాత సైడ్ ఎడ్జెస్ని నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ పీసెస్ని ఒకదానిపైన ఒకటి పట్టండి. ఓకే, ఇలా అంటే షేప్ బెల్ట్ మనం రౌండ్ షేప్ కట్ చేయడం కోసం అన్నమాట. ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి. అలాగే చివరి ఎడ్జెస్ 2 సమానంగా చూసుకోండి. 2 షేప్ బెల్ట్ యొక్క ఎడ్జెస్. షేప్ బెల్ట్ యొక్క హైట్ వచ్చేసి ఒకవైపున 3 ఇంచులు ఉండేలాగా పెట్టండి. ఈ షేప్ బెల్ట్ మెజర్మెంట్ ఎవరికైనా సెట్ అవుతుందండి. అలాగే రెండో చివరిని వచ్చేసరికి 2.35 ఇంచులు అంటే క్వార్టర్లెస్ 3 ఇంచెస్ అన్నమాట. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్కి మధ్యలో 2.5 ఇంచులు 2.5 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకుని ఒక ఇలా సింపుల్గా ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేయండి. ఓకే, ఇంతేనండి. ఈ 3 ఇంచులు హైట్ పెట్టి మార్క్ చేసిందేమో మనము ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ జాయింట్ చేసేటప్పుడు హుక్స్ పట్టీకి కాజా పట్టీ వైపు రావాలన్నమాట, ఎదురెదురుగా. అందుకోసం గుర్తుండడం కోసం చిన్న కట్ పెట్టుకోండి, కుట్టేటప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం కదా, దానికోసం అనమాట. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ పీసెస్ తీసుకుని ఫస్ట్ షేప్ బెల్ట్ ఒకటి తీసుకోండి.
ఇప్పుడు మనం 3 ఇంచుల వైపు ఇలా టక్స్ పెట్టుకున్నాం చూడండి, ఇది ఇలా రావాలన్నమాట. హుక్స్ పట్టీ కానివ్వండి, కాజా పట్టీ కానివ్వండి. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్కి ఒక లేయర్ని ఇలా పక్కకి తీసేయండి. ఇప్పుడు మిగతా షేప్ బెల్ట్ని జాయిన్ చేస్తున్నాం అంతే. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇలా ఫస్ట్ ఒక స్టిచ్ చేసుకున్నాం కదా, ఫస్ట్ ఇప్పుడు ఇందాక మనము షేప్ బెల్ట్ జాయిన్ చేసినప్పుడు ఒక లేయర్ని పక్కకు తీసాం కదా, దాన్ని సపరేట్గా విడదీసేసి పక్కన ఉంచండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ని ఇలా రోల్ చేస్తూ ఈ షేప్ బెల్ట్కి మిడిల్లో వచ్చేలాగా ఇలా పెట్టండి అంతే. పెట్టిన తర్వాత ఇందాక విడిగా తీసిన షేప్ బెల్ట్ని ఇలా స్టిచ్ చేయాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ మొత్తం షేప్ బెల్ట్ మధ్యలో ఉందండి. ఇప్పుడు ఇది ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అన్నమాట. ఇది ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేసున్నాను చూడండి. చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి షేప్ బెల్ట్ ఇలా కుట్టడం వల్ల ఫినిషింగ్ అంతా కూడా. ఇప్పుడు ఈ లోపల నుంచి కొంచెం నిదానంగా లాగితే చాలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ వస్తుంది. కానీ ఇక్కడ ఇలా మనం రోల్ చేసి బయటకు లాగుతున్నాం కాబట్టి కొంచెం నలుగుతుందండి. మనము బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎలాగో ఐరన్ చేసుకుంటాం కాబట్టి బాగుంటుంది, నో ప్రాబ్లం. ఇది పెద్ద విషయం ఏం కాదు. చూడండి, చూసారా ఎలా కుట్టామో కూడా అర్థం అవ్వకుండా ఉంటుంది. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. పై వైపున కానీ కింద వైపున కానీ ఎక్కడ కూడా స్టిచ్చింగ్ కనిపించదు. సైడ్ ఎక్స్ట్రాగా వచ్చిన క్లాత్ని నీట్గా కట్ చేయండి. ఇలానే రెండవ ఫ్రంట్ పార్ట్కి కూడా షేప్ బెల్ట్ని నీట్గా జాయిన్ చేసేయండి. ఓకే, ఇక్కడైతే నేను రెండు వైపులా కూడా షేప్ బెల్ట్ని జాయిన్ చేశాను ఇలాగా. ఇప్పుడు హుక్స్ పట్టీ కాజా పట్టీ ఎలా వేయాలో చూస్తున్నాం. ఫస్ట్ హుక్స్ పట్టీ ఎలా వేయాలో మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ నేనైతే హుక్స్ పట్టీ బ్లౌజ్కి మనకి ఎడమ చేతి వైపు వచ్చే వైపు వేస్తున్నాను. కుడి చేతి అలవాటు ఉన్న వాళ్ళు కుడి చేతి వైపును కూడా హుక్స్ పట్టీ వేసుకోవచ్చు. హుక్స్ పట్టీ వచ్చేసి బ్లౌజ్కి ఒరిజినల్ సైడ్ వైపు నుంచి జాయిన్ చేసుకుంటాము. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేయండి. హుక్స్ పట్టీ పీస్ పైన మాత్రమే ఈ స్టిచ్చింగ్ రావాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇలా జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ని ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలా డబుల్ ఫోల్డ్ చేయాలన్నమాట. పై వైపుకి హుక్స్ పట్టీ అనేది కనిపించకూడదు, లోపల వైపుకి మాత్రమే ఉంటుంది. ఈ చివరి నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలాగా ఇంతే. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు నెక్తో సమానంగా ఎక్స్ట్రాగా ఉన్న వేస్ట్ అంతా కట్ చేసేయండి. హుక్స్ పట్టీ కుట్టడం అయిపోయిందండి. ఇప్పుడు కాజా పట్టీ కుడుతున్నాము. చూసారా, నీట్గా వచ్చేసింది. ఇలాగా కాజా పట్టీ వచ్చేసి రాంగ్ సైడ్ వైపు నుంచి కుడతాము. ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ని ఇలా కింది వైపుకి ఫోల్డ్ చేసేసి జాయిన్ చేస్తున్నాం అంతే. ఇలా కుట్టిన తర్వాత ఈ పీస్ని ఇలా పక్కకి తీసేసి కాజా పట్టీ మాత్రం పై వైపుకి కనిపిస్తుందండి. ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకుని ఒక పట్టీ వరుసన ఉండాలి. మీకు బ్లౌజ్ కొలత బ్లౌజ్ చూసుకుంటే అర్థమైపోతుంది కదా ఎంత పట్టీ ఉందని. అలాగా ఇలా ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు నీట్గా ఒకే లెవెల్లో ఉండేలాగా ఫోల్డ్ చేయండి. ఇంకొక వీడియోలో నేను మీకు క్లియర్గా హుక్స్ పట్టీ కాజా పట్టీ ఎలా కుట్టాలి, ఎంతవరకు కుట్టాలి అనేది క్లియర్గా కావాలి అని మీరేమన్నా అడగాలి అనుకుంటే అడగండి. నేను మీకు కామెంట్ సెక్షన్లో అడగండి, ఇంకొక వీడియో చేస్తాను. ఇలాగా ఓకే, ఎక్స్ట్రాగా ఉన్న పీస్ని కట్ చేసేసుకున్నాం. హుక్స్ పట్టీ కాజా పట్టీ కూడా వేసేసాము. ఒకసారి ఇవి రెండు ఈక్వల్గా ఉన్నది లేనిది చూసుకోండి. హెచ్చు తగ్గులు ఉంటే నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఒరిజినల్ సైడ్ పైకి పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకుని షోల్డర్ జాయింట్ చేయండి. షోల్డర్ జాయింట్ చేసుకునేటప్పుడు కూడా నెక్స్ ఎదురెదురుగా ఉండేలాగా చూసుకోవాలి. ముఖ్యంగా కొత్త వాళ్ళైతే 1-2 సార్లు ఆలోచించుకుని కుట్టండి. చూడండి, ఇక్కడ హుక్స్ పట్టీ కాజా పట్టీ రెండు ఎదురెదురుగా వచ్చాయి కదా, అలా పెట్టిన తర్వాత మాత్రమే షోల్డర్ జాయింట్ చేయాలన్నట్టు. లేదనుకోండి మీకు సైడ్కి వెళ్ళిపోతాయి హుక్స్ పట్టీ కాజా పట్టీ, ఒకటి కరెక్ట్గా వచ్చిన ఒకటి రాంగ్గా వస్తుంది. ఇలా షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత మెడ పీస్ కుడుతున్నామండి. మెడ పీస్ వచ్చేసి క్రాస్గా కట్ చేశాను. 1 ఇంచ్ విడ్త్ తోటి క్రాస్ పీసులు కట్ చేసుకుని అన్నిటిని కూడా జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కుట్టేసుకోవాలి. నెక్కి మాత్రమే కుడతాము మెడ పీస్.
అలాగే మెడ పీస్ కుట్టేటప్పుడు అయితే క్లాత్ని లాక్కకూడదండి. కొంచెం మెడ పీస్ క్లాత్ని లాగొచ్చు కానీ బ్లౌజ్ యొక్క నెక్ని అయితే అస్సలు లాక్కూడదు. ఎందుకంటే లాగారనుకోండి ఆ నెక్ అంతా కూడా మీకు షేప్ అవుట్ అయిపోతుంది, సాగిపోయినట్లుగా అయిపోయి బ్లౌజ్ వేసుకున్నప్పుడు చూడడానికి అంత మంచిగా ఉండదన్నమాట. ఇలా చివరి వరకు కుట్టిన తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేయండి. కట్ చేసి ఒక 1/2 ఇంచ్ క్లాత్ని మాత్రం ఇలా కింది వైపుకి ఫోల్డ్ చేసేయండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా కట్స్ పెట్టాలి. కుట్టిన కుట్ అనేది కట్ అవ్వకుండా ఇలా కట్స్ పెట్టండి. ఇప్పుడు ఈ కింది వైపున్న వేస్ట్ని ఇలా మెడపీస్ లోపలికి లోడింగ్ చేసుకుంటూ మెడపీస్ని కుట్టుకోవాలండి. ఈ కుట్ అనేది బ్లౌజ్ మీదకి రాకుండా మెడపీస్ క్లాత్కి దగ్గరగా రావాలన్నమాట. ఓకే, ఇలాగా నీట్గా మొత్తం ఒకే లెవెల్లో కొంచెం కొంచెంగా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా చివరి వరకు కూడా కుట్టేసేయండి. చూసారా, చక్కగా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి కుట్టిన తర్వాత ఈ లోపల వైపున ఈ వేస్ట్గా ఉన్నటువంటి క్లాత్ని నీట్గా కట్ చేయండి. అలా వదిలేసారనుకోండి బ్లౌజ్కి హెమ్మింగ్ చేసుకున్న తర్వాత చూడడానికి బాగోదు. ఓకే, నీట్గా మడిపీస్ కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్స్ని ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఇవి వచ్చేసి హ్యాండ్స్ అండి, లైనింగ్ అలాగే ఒరిజినల్ క్లాత్. ఇక్కడ వచ్చేసి మనం ఒరిజినల్ క్లాత్లో ఎక్స్ట్రాగా వదులుకున్నాము హెమ్మింగ్ చేసుకోవడం కోసము. లైనింగ్ క్లాత్ ఏమో కరెక్ట్గా కట్ చేసాం. ఫస్ట్ హ్యాండ్ చివరన ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ చేయండి. ఒకవేళ మీకు హెమ్మింగ్ అవసరం లేదు అని అనుకుంటే లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ సైడ్ జాయింట్ చేసేసి తిప్పిచ్చేసి టాప్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. హెమ్మింగ్ చేసుకోవాలంటే మాత్రం ఇలా కుట్టుకోవాలన్నమాట. రైట్ సైడ్ కిందికి పెట్టుకుని రాంగ్ సైడ్ వైపున ఇలా సన్నగా చివరని హ్యాండ్ చివరని ఫోల్డ్ చేసి కుట్టేసి దీనిపైన ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని సెట్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ క్లాత్ని సెట్ చేసేటప్పుడు హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ ఉంటుంది కదా, మిడిల్ టక్స్లు రెండు సమానంగా చూసుకోండి. ఇవి ఇలా చూసుకున్న తర్వాత ఇంకా మీరు హ్యాండ్ చివరన జాయిన్ చేయాల్సిన పని లేదండి. డైరెక్ట్గా ఈ క్లాత్ని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకుని మిషన్కి లూజ్ కుట్టు పెట్టి ఒక స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అంటే మళ్ళీ మనం హెమ్మింగ్ చేసేసుకుంటాం కదా, నీట్గా సెట్ అయిపోతుంది. మనకు ఒకవేళ లైనింగ్ క్లాత్ కూడా ఎక్కువగా ఉంది అని అనుకుంటే ఒరిజినల్ క్లాత్తో సమానంగా చేసుకోవచ్చండి. బట్ ఇప్పుడు మనకి లైనింగ్స్ అన్నీ తక్కువగా వస్తున్నాయి కాబట్టి ఎక్స్ట్రాగా లైనింగ్ క్లాత్ కట్ చేసుకోకపోయినా ఈ మెయిన్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. లూజ్ కుట్టు మాత్రమే పెట్టుకుని కుట్టాలండి. ఇది మనం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ స్టిచ్ని విప్పేస్తాం ఇలా. ఓకే, ఇప్పుడు ఈ సైడ్ అంతా కూడా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా. అర్థమైంది కదా. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్తో సమానంగా మిగతా వేస్ట్ అంతా కట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఒకవేళ లైనింగ్ సెట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అన్ని పీసెస్ ఒకేసారి సెట్ చేసుకోవచ్చండి. నేనైతే ఏది కుడుతున్నానో అదే జాయింట్ చేసుకుంటూ కుట్టడం నాకు అలవాటు. ఈ కింది వైపున హ్యాండ్ ఎడ్జ్ని నీట్గా కట్ చేసి ఒకవేళ సైడ్ పీస్ ఉంటే ఉంచేయండి, తర్వాత కట్ చేయొచ్చు. మిడిల్ టక్స్ దగ్గర మళ్ళీ ఒక టక్స్ ఇవ్వండి. ఇలానే రెండో హ్యాండ్ కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మాత్రం ఇలా హెమ్మింగ్ చేసుకున్నాం కదా, హెమ్మింగ్ చేసుకున్న తర్వాత కుట్టు విప్పేస్తాం. ఇక్కడైతే నేను 2 హ్యాండ్స్ కూడా కట్ చేసేసానండి. ఇప్పుడు ఇలా లోతు తీయడం కోసం ఒక హ్యాండ్ పైన మరొక హ్యాండ్ ఇలా పెట్టండి. నేను చూపించిన విధంగా మాత్రమే పెట్టాలి. ఒరిజినల్ ఎదురెదురుగా ఉండేలాగా పెట్టుకున్న తర్వాత ఒకవైపున మాత్రమే ఈ విధంగా లోతు అనేది డ్రా చేసుకోవాలి. ఓకే, ఇలాగా డ్రా చేసుకుని నీట్గా కట్ చేసేయండి. అలాగే కట్ చేసిన దగ్గర గుర్తుండడం కోసం కుట్టేటప్పుడు ఒక చిన్న కట్ పెట్టుకోండి. లోతు కట్ చేసిన వైపు క్లాత్ విడిపోకుండా ఉండడం కోసం ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇలానే రెండో క్లాత్ పైన కూడా స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలా 2 హ్యాండ్స్ కూడా కుట్టేసాం కదా, ఇప్పుడు దీనిని మనం బ్లౌజ్కి ఎలా జాయిన్ చేయాలో చూస్తున్నాం. ఈ బ్లౌజ్కి హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర ఫ్రంట్ బ్యాక్ ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే నీట్గా కట్ చేయండి. ఇప్పుడు హ్యాండ్కి లోతు తీసిన వైపు మనం కట్ పెట్టుకున్నాం కదా, అది ఫ్రంట్ పార్ట్కు వస్తున్నది లేనిది చూసుకుని ఈ షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ జాయింట్ హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ రెండు సమానంగా ఉండేలాగా చూసుకుని ఇక్కడి నుంచి మాత్రమే హ్యాండ్ జాయిన్ చేయండి. హ్యాండ్ రెండు వైపులకి సమానంగా వస్తుంది, అంటే ఫ్రంట్ వైపుకి బ్యాక్ వైపుకి కూడా ఈక్వల్గా వస్తుంది అన్నమాట. ఇలా జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ తిప్పి అదే స్టిచ్ పైన రివర్స్లో రెండవ కుట్టు కుట్టండి. అంటే హ్యాండ్ జాయింట్ ఎప్పుడు కూడా మనం డబల్ స్టిచ్ వేసుకుంటాం కదా,
ఇలాగా మళ్ళీ ఇక్కడ నుంచి ఈ చివరి వరకు కూడా హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు క్లాత్ని లాగొద్దండి. టైట్గా పట్టుకున్నారనుకోండి మీకు ఆ హ్యాండ్ జాయింట్ అనేది కరెక్ట్గా రాదు. ఇలాగా కొంచెం కొంచెంగా సర్దుకుంటూ స్టిచ్ చేయాలి. మళ్ళీ ఈ చివరి నుంచి మళ్ళీ రివర్స్లో ఇంకొక స్టిచ్ ఇలా మనము ముందు షోల్డర్ దగ్గర నుంచి కుట్టడం స్టార్ట్ చేసాం కదా, ఇక్కడ వరకు కుట్టాలన్నమాట. ఇలాగా ఇక్కడితో కుట్టేసి ఆపేయచ్చు. చూడండి హ్యాండ్ కుట్టిన తర్వాత మనం పై వైపున చూసుకోవాలి 1-2 సార్లు. సుంచులు అట్లా ఏమన్నా వచ్చాయా, కుచ్చులాగా క్లాత్ ఫోల్డ్ అయిందా అని. నీట్గా వస్తే మనం రెండో హ్యాండ్ కుట్టేయచ్చు. ఇలానే రెండో హ్యాండ్ కూడా కుట్టేస్తున్నానండి. ఇక్కడ నేను మీకు ఒక హ్యాండ్ కుట్టడం మాత్రమే చూపించాను. ఒకవేళ మీకు హ్యాండ్ కుట్టినప్పుడు ఒకవేళ సుంచు అట్లా వస్తే అది విప్పేసి మళ్ళీ కుట్టడానికి ట్రై చేయండి. ఓకే, ఇక్కడైతే నేను 2 హ్యాండ్స్ కూడా కుట్టేశాను. ఇలా రౌండ్ షేప్లో ఉండాలండి హ్యాండ్ జాయింట్ పై వైపు నుంచి చూసినప్పుడు. ఇప్పుడు సైడ్ జాయింట్ చేస్తున్నాం. సైడ్ జాయింట్ చేయడం కోసం మీ హ్యాండ్ యొక్క ఎడ్జెస్ని ఇలా సమానంగా పట్టుకుని ఇలా చూసుకోండి హెచ్చు తగ్గులు ఏమన్నా ఉన్నాయా అని. సైడ్ జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా కట్ చేసుకుని మనం కరెక్ట్గా కుడితే అసలు హెచ్చు తగ్గులు అనేవి రావండి. కొంచెం ఒక పావించు అలా వచ్చినా సరే మనం కుట్టేటప్పుడు దాన్ని ఆ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుని కుట్టాలన్నమాట. చూడండి ఇది వచ్చేసి మనం హ్యాండ్ కన్నా పొడవు పెట్టాము ఒరిజినల్ క్లాత్ని. ఈ హ్యాండ్ జాయింట్ ఎంతైతే ఉందో కొలత హ్యాండ్ ఎంత పొడవు ఉందో ఇలా చూసుకుని ఈ లూజు ఉంది కదా, లూజ్ దగ్గరికి ఇలా మార్క్ చేస్తున్నాను. ఈ మార్కింగ్ని ఇలా చివరికి పొడిగిస్తున్నాను అనమాట. అంటే ఆ జాకెట్ కన్నా కూడా హ్యాండ్ పొడవు పెట్టాం కాబట్టి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర కాకుండా పక్కన ఒక 1/2 ఇంచ్ విడ్త్తో ఇంకొక చివరి మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఫస్ట్ మనం సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఈ చివరన ఎడ్జెస్ని సమానంగా పట్టుకుంటే మీకు కొంచెం హెచ్చు తగ్గులు వచ్చినా కూడా అది అడ్జస్ట్ అయిపోతుంది. హెచ్చు తగ్గులు అనేటివి ఎవరికన్నా వస్తాయండి. కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తే దాన్ని ఎలా కరెక్ట్ చేయాలి అనేది తెలుస్తుంది అనమాట. కరెక్ట్గా కటింగ్ చేసుకుంటే హెచ్చు తగ్గులు అయితే ఏమి రావు, కటింగ్లోనే ఉంటుంది అంతాను. కుట్టేటప్పుడు కూడా క్లాత్ని లాగకుండా కుట్టాలి. అలాగే మనము ఫస్ట్ ఇందాక హ్యాండ్ లెవెల్లో మార్క్ చేసాం కదా, అదే మార్కింగ్ ఇలా చివరి వరకు ఒకే లెవెల్లో మార్క్ చేసుకోండి. బిగినర్స్ అయితే కొంచెం అలవాటు ఉన్న వాళ్ళైతే కుట్టేయగలరు. నడుము దగ్గర కూడా మనం డైరెక్ట్గా ఒకే లెవెల్లో హ్యాండ్ లూజ్ ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఒకే లెవెల్లో కుట్టేసుకుంటే మీకు కరెక్ట్గా ఆది బ్లౌజ్ ఫిట్టింగ్ ఎలా ఉందో అలాగే వస్తుందండి. వేరే ఏమి కొలవాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ 2 స్టిచ్చెస్కి మధ్యలో ఇంకో 2 స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే బ్లౌజ్కి సైడ్ జాయిన్ చేసినప్పుడు ఖచ్చితంగా 4 స్టిచ్చెస్ అయితే వేస్తాను. అంటే ఒకవేళ కస్టమర్ ఎప్పుడైనా టైట్ అయినప్పుడు ఒక కుట్టు విప్పారనుకోండి, ఇంకా 3 స్టిచ్చెస్ ఉంటాయి కదా, అలాగనమాట. కుట్టిన తర్వాత ఎప్పటి థ్రెడ్స్ అప్పుడే నీట్గా కట్ చేసుకుంటేనే మనకి బ్లౌజ్ నీట్గా ఉంటుంది. ఇలానే రెండో వైపును కూడా సైడ్ జాయింట్ చేయండి. ఇక్కడైతే నేను 2 వైపులా సైడ్ జాయింట్ చేశానండి. చేసిన తర్వాత చూడండి 2 వైపులా 4 స్టిచ్చెస్ వేశాను. వేసిన తర్వాత ఒకసారి మీరు కొలత బ్లౌజ్ని చెక్ చేసుకోండి. కరెక్ట్గా నడుము లూజ్ వచ్చింది లేనిది చూసుకుంటే తెలిసిపోతుంది. చూడండి ఇలాగా మనం కరెక్ట్గా కుట్టామనుకోండి, హ్యాండ్ ఫిట్టింగ్ దగ్గర నుంచి ఒకే లెవెల్లో కుడితే తేడా రాకుండా కరెక్ట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మన బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.